ఏ యేసయ్య స్తోత్రులైన, స్తుతులైన, వందనాలైన, మహిమలు, ఘనతలు, ప్రభావం నీకేనైనా పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. అయ్యా నాయనా తండ్రి ప్రభువా అని పిలుస్తున్నానైనా ఉదయకాల ప్రార్థన మాకు తోడుగా నీడగా ఉన్న దేవా నీకు వందనాలు, వందనాలు తండ్రి యేసునైనా. నైట్ అంతా పడకల్లో కాసి కాపాడిన దేవుడు నాయనా మా జీవితాల్లో మరొక రోజు పొడిగించినైనా నీకు మొరపెట్టే భాగ్యాన్ని నాకు ఇచ్చిన దేవా నీకు వందనాలు నాయన. సృష్టికర్త అయిన యేసయ్య నీకు వందనాలు. సృష్టిని దేవా నీకు వందనాలు. తల్లి గర్భంలో పెళ్ళగున్న రూపిణం దేవా నీకు వందనాలు. తల్లి మరుస్తుంది, తండ్రి విడిస్తాడు, బంధువులు వెలివేస్తాను, విడమని ఎడబాయనబడి దేవుడు మా కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. కలవరిగిరిలో రక్తం కాచి మమ్మల్ని ఆ రక్తంతో కొనుక్కున్నాడు దేవుడు. తండ్రి యేసు నేను స్తోత్రునైనా ప్రభా నీకేమగలుగుతానైనా ఏమిచ్చుకోగలుగుతానైనా ప్రార్థన తప్పనైనా నాయన స్తోత్రునైనా. ఏకుజా ప్రార్థన, ఎడతెగని ప్రార్థన, అమ్మాలు ప్రార్థన మమ్మల్ని దీవించి ఆశీర్వదించబడుతున్నాను నాయన. సమయం అంతా సమయం కాసి కాపాడబడుతున్నాను నాయన. సాధ్యమే సాధ్యమంటే ఏమీ లేదన్న దేవుడు నాయన. మీ నిమిత్తం మాత్రమే కానీ గొప్పవారం కాదు నాయన. ఎత్తుబడి వాక్యాన్ని నీరు కట్టి ఫలించబడుతున్నాను, ఫలపరచం చేయబడుతున్నాను నాయన. నేను స్తోత్రునైనా. నేను భోగభాగ్యాలు అడగలేదు నాయన, సిరి సంపదలు అడగలేదు నాయన, ఆయుర ఆరోగ్యాలు అడగలేదు నాయన. మంచి ఆరోగ్యాలు దయచేయమ్మ, మంచిగా ఆయుర ఆరోగ్యాలు దయచేయమని అడుగుతున్నాను తండ్రి యేసు నేను స్తోత్రునైనా. ఎంతోమంది నాయన ఈ దినం చూడలేక నాయన మన్ని అయిపోతున్నాను నాయన. మమ్మల్ని అవుతా సజీవ లెక్కలో సంపూర్ణ ఆయుస్తో సురక్షమైన ప్రాంతంలో ఉంచింది దేవా నీకు వందనాలు, వందనాలు తండ్రి యేసు. అనారోగ్యం పాలవుతున్న వాళ్ళకి ఆరోగ్యాలు దయచేయబడుతున్నాను నాయన. పనులు లేకుండా వారికి పనులు దయచేయబడుతున్నాను నాయన. జాబులు లేని వారికి జాబులు దయచేయబడుతున్నాను నాయన. వివాహాలు కాకుండా ఇంటిబడిన బిడ్డలకు వాళ్ళు జరిగేట్టుగా సాయం చేయబడుతున్నాను నాయన. గర్భిణీ స్త్రీల సుఖాన్ని ప్రసాదం దయచేయబడుతున్నాను. గర్భం లేని వారికి గర్భం దయచేయబడుతున్నాను. ఆసుపత్రిలో ప్రతి పేషెంట్ని ముట్టి తాకాల్సి వస్తుంది దయచేయబడుతున్నాను నాయన. తుఫాన్తో ఎంతోమంది అల్లాడిపోతున్నారు, కొట్టుకుపోతున్నారు, చనిపోయారు తెలిసి చాలా మంది నాయన. ఎంత అల్లకొల్లాలం అయిపోయింది నాయన. అట్టి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను నాయన. ప్రతి ఒక్కరిని నమ్ముకుని నా ముగ్గురు తిరిగేటట్టుగా సహాయం చేయబడుతున్నాను నాయన. నీకేమి ఇచ్చుకోగలుగుతాను నాయన, ఏమి ఇవ్వగలుగుతాను తండ్రి యేసు నేను స్తోత్రం నాయన. నువ్వు ఇచ్చిన కృపే తండ్రి మేము ఇలా ఉన్నామంటే తండ్రి యేసు నేను స్తోత్రం. రెట్లు 2 చేపలు 5,000 మంది తినగా 12 గంపలు మిగిలిపోయిన దేవుడు తండ్రి యేసు నేను స్తోత్రం. ఏసే దేవ, ఇసాకు దేవ, యాకోబు దేవ, ఇట్టు దేవుడు మాకున్నావు తండ్రి యేసు నేను స్తోత్రం. నాయన నాయన చేపలా దీవించే దేవుడు నీ దేవుడు మేము పొందుకుండేటట్టుగా సహాయం చేయబడుతున్నాను తండ్రి. పట్టెడి పిండి బుడ్లో నేను దీవించిన దేవుడు నాయన. మా కుటుంబాలను దీవించే దేవుడు నన్ను నమ్ముచున్నాను తండ్రి యేసయ్య. సమస్తం ఎరుగున్న దేవుడు నాయన. ఈ భూమి నీది, ఆకాశం నీది నాయన. సూర్యచంద్రులు పుట్టించబడి దేవుడు నాయన. నీకు సాధ్యమే, అసాధ్యం అంటే ఏమీ లేదు నాయన. మీ నిమిత్తం మాత్రమే కానీ గొప్పవారం కాదు నాయన. నేను స్తోత్రం నాయన ప్రభా. అయ్యా నాయన తండ్రి ప్రభా అని పిలుస్తున్నాను నాయన. నేను స్తోత్రం నాయన. ప్రతి విషయంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఆయన. ఈరోజు శుక్రవారం ఉపవాస ప్రార్థన ఆయన. ఉపవాస ప్రార్థనలోనైనా తోడుగా నీడగా ఉండి సన్నిధిలోనైనా వాక్యం ద్వారా మాట్లాడే దేవుడు నువ్వు తండ్రి వేసిన పాటల ద్వారా మాట్లాడే దేవుడు నాయన. పాడే మంచి వాయిస్ని దయచేయబడుతున్నాను నాయన. బైబిల్ చదివేటప్పుడు మంచిగా అర్థమయ్యేటట్టుగా సహాయం చేయబడుతున్నాను నాయన. ఎనగల సేవల్ని గ్రహించే మనసుని నాకు ఇమ్మడుగుతున్నాను తండ్రి వేసిన సన్నిధికి నాయన. నేను స్తోత్రం త్వరపడి లేడేట్టుగా సహాయం చేయబడుతున్నాను. ప్రతి కుటుంబం నీ సన్నిధిలో గోజాడేటట్టు మొరపెట్టేటట్టుగా భాగ్యాన్ని దయచేయమని యేసుక్రీస్తు నామములో ఈ చిన్న ప్రార్థన ముగిస్తున్నాను తండ్రి. ఆమేన్.